సర్కస్లో మీరు చూసే ఉంటారు ఊయల కళాకారులని. మీరు చూసారా ఆ ఉయ్యాల తాళ్ళు ఎలా కడతారంటే అవి పూర్తిగా ఊగితేనే ఒకరినొకరు అందుకోగలుగుతారు. వాళ్ళు కొంచెం వెనకాడినా లేదా వారిలో ఏ ఒక్కరు వెనకాడినా సర్కస్ కుప్ప కూలిపోతుంది, అవునా? వాళ్ళు పూర్తిగా ఊగాలి, పూర్తి స్థాయిలో, పూర్తిగా. లేకపోతే అది జరగదు. మీ విషయంలో కూడా అంతే. That is so with you. అందుకే ఈ మనస్సనే సర్కస్ బాగా ఉండాలంటే అది తన అత్యున్నత స్థితికి చేరాలంటే ముఖ్యమైన విషయాల్లో ఒకటేంటంటే మీరు జీవితంలో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారా? మీరు అలా పూర్తి స్థాయిలో వెళ్తుంటే అదే మనసును కుదుటపరుస్తుంది. మీరు జీవితంలో ప్రతి దానితో తేడా లేకుండా అదే నిమగ్నతతో సంపూర్ణంగా లీనమైపోతున్నారని. మీ ప్రేయసినో బిడ్డనో ఏ ఆసక్తితో చూస్తారో అదే ఆసక్తితో ఆకాశాన్ని, అదే ఆసక్తితో చెట్టును కూడా చూస్తారు, అదే ఆసక్తితో భూమిని కూడా చూస్తారు, అదే ఆసక్తితో దేన్నైనా చూస్తారు. మీ జీవితంలోని ప్రతి అంశంపైన అదే ఆసక్తితో నిమగ్నతతో ఉంటే మనసు బాధ కాదు, అదొక అందమైన సర్కస్. సర్కస్ అంటే వివిధ చర్యల సమన్వయం, అవునా? అద్భుతమైన సమన్వయంతో ఉంటుంది. కాని అది పూర్తిగా అస్తవ్యస్తం కాగలదు. ఆ సమన్వయం లోపిస్తే, ఆ కళాకారులు పూర్తి స్థాయిలో ఊగకపోతే, వాళ్ళు క్షేమంగా ఉండాలనుకుని సగం దూరమే వెళితే కనుక ఇక అక్కడ సర్కస్ లేదు, అంతమైపోయింది.